శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి 15వ అధ్యాయము శిష్యుని లక్షణం నుండి 14వ కందార్థము క్రమ సంఖ్య 245. జ్ఞాన వైరాగ్య భక్త్యా అసమాన నదీ స్నాన దేవ మంత్ర పఠన తధ్యానమక తంత్రములు పరమాని నిరతి కోరునట్టి మనుజ సంఘముకు బోధను దెల్పు మనిన వారలకు తాను బోధించుట తగదు బోధించితే తాను నేనను భ్రాంతి తొలగేదేలా గట్టి మనుజ సంఘముకు బోధను దెల్పు మనిన వారలకు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీచలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 15వ అధ్యాయము శిష్యుని లక్షణములో ఈరోజు మనము 14వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 245. క్రిందటి కందార్థంలో గురుమూర్తిని మనుష్య మాతృనిగా తలచినను, గురు మంత్రమును మరచిపోయినను, ఇక తోటి గురుపుత్రులను ఎవరైనా కనపడిన ఎడల లేక వారి తోటి గురుపుత్రులను ఆదరించకపోయినను, ఇక గురువును విడిచి రెండో గురువును ఆశ్రయించినను, గురుబోధ తెలుసుకొని పిదప బోధను నిందించినను, అట్టివానికి ఎరుక మహత్యము ఎరిగినను నరకము తప్పదు అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. తదుపరి కందార్థము 15వ అధ్యాయము శిశుని లక్షణములో 14వ కందార్థము క్రమ సంఖ్య 245. ఈ కందార్థములో ఏం తెలియచేస్తున్నారు మనకు అంటే, బోధకు అనర్హులు, ఈ పరిపూర్ణ బోధకు అనర్హులు ఎటువంటి వారో మనకు ఈ కందార్థం ద్వారా స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఎందుకు అంటే, ఈ బ్రహ్మ విద్య యోగ్యత పాత్రత గల వారికి మాత్రమే ఉపదేశించవలసినదిగా ఈ సాంప్రదాయమునందు నిర్దేశింపబడి ఉన్నది.
ఆ పరిపూర్ణ భావమందు ఇటు అర్హత యోగ్యతను నిర్ణయిస్తూ చతుర్విధ శుశ్రూషలు పాటిస్తూ త్రికరణ శుద్ధి రూపమైన భక్తితో కూడి ఉన్న వాళ్ళే యోగ్యులుగా చెప్పబడుచున్నారు. ఇక్కడ బోధలో మనకు బోధకు అనధికారులు అనగా బోధకు అనర్హులు, బోధకు అధికారులని మనకు రెండు విధములుగా తెలియబడుతుంది. కనుక ఆ లక్షణాలన్నీ ఉన్నటువంటి వారికి, ఎవరికి అంటే పరిపూర్ణ భావమందు ఇట్టి అర్హతను యోగ్యతను నిర్ణయించుకొని ఆ సద్గురుమూర్తికి ఆ చతుర్విధ శుశ్రూషలు పాటిస్తూ త్రికరణ శుద్ధి రూపమైన భక్తితో కూడి ఎవరైతే ఉంటారో అటు ఉన్న వాళ్ళే యోగ్యులుగా చెప్పబడుచున్నారు ఈ పరిపూర్ణ బోధకు. ఎందుకు అంటే ఆ మోక్ష శబ్దమునకు శాస్త్రమునందు నిర్వసిస్తూ భ్రాంతిరహితం ఇదం మోక్షం అని చెప్పబడుచున్నది. కనుక జనన మరణ రాగిత్య విధానమే లక్ష్యముగా గలవాడు దీనిని అర్హునుగా చెప్పబడుచున్నాడు. ఇది ఉత్తమాధికారి లక్షణం. కానీ మరి నేటి కాలంలో గురువులను ఆశ్రయించిన వారందరూ ఇటు యోగ్యత గలవారేనా అని ప్రశ్నించినచో కారనే చెప్పవలసినదే. అయితే వారికి అటు యోగ్యతను పాత్రతను ఉపదేశ క్రమములో చెప్పబడిన అనుష్ఠాన ఆచరణ విచారణ పద్ధతుల ద్వారా పాటింపజేసి ఈ అధికారాన్ని యోగ్యతను కలిగించి ఆ పరిపూర్ణ భావమును ఉపదేశించవలసి ఉన్నది. ఇది గురువుని యొక్క కర్తవ్యం. అయితే ఈ కర్తవ్య నిర్వహణకు శిష్యుడు గురువును ఆశ్రయించి గురువు వాక్యం యథాతథముగా జీవింపవలసి ఉన్నది. ఈ కందార్థమందు ఎట్టి లక్షణములు కలిగి ఉండకూడదో, భ్రాంతిరహిత విధానము అవి ఎట్లు అవరోధములో మోక్ష మార్గమునకు ఆ ప్రపంచములో ఎన్ని మార్గములున్నవో చెప్పబడుచు ఆ పరిపూర్ణ భావమును వినుటకు గల అధికారాన్ని కూడా ఈ కందార్థమునందు మనకు తెలుపుతున్నారు. ఎలాగునంటే జ్ఞాన వైరాగ్య భక్త్య అసమాన నదీ స్నాన దేవ మంత్ర పఠన తజ్ధ్యాన మకతంత్రములు పరమాని నిరతి గోరిన ఎట్టి మనుజ సంగముకు బోధను జల్పమనిన వారలకు తాను బోధించుట తగదు, బోధించితే తాను నేనను భ్రాంతి తలగేదెలాగా అట్టి మనుజ సంగముకు బోధను జల్పమనిన వారలకు.
అంటూ మనకు ఇలా తెలియచేస్తున్నారు. శిష్య, సద్గురుదేవా, వివరించండి నాయన. జ్ఞానము, జ్ఞానమనగా ఆకాశభూత సంబంధమైన జ్ఞానము. జ్ఞానమనగా ఆ జ్ఞానము ఆకాశభూత సంబంధమైన జ్ఞానము. ఇది తత్వ విచారణను కలిగించును. ఇక వైరాగ్యము, వైరాగ్యమనగా విడిచే లక్షణము, అంటే విడవబడే లక్షణము కలిగించున్నది. ఇక భక్తి, అజలభూత సంబంధమైన చిత్తమును పురస్కరించుకొని చెప్పబడుచున్న బాహ్యం, అనన్య ఏకాంత భక్తులు తరగతులు. భక్తి అనగా జలభూత సంబంధమైన చిత్తమును పురస్కరించుకొని చెప్పబడుచున్న బాహ్య, అనన్య, ఏకాంత భక్తులు అనేటువంటివి తరగతులు. ఇక అసమాన అంటే వీటితో సమానమైన నదీ స్నానములు అనగా పుణ్యనదులు స్నానము, దేవతలను గూర్చి మంత్రపఠన, మంత్రమును పఠించుట, అపృథ్వీభూత సంబంధమైన అహంకార నిర్భీతమైన మంత్ర సాధన, అదే ఒక గొప్ప సాధన. మంత్ర పఠన అనగా చూడు, మంత్రమును పఠించుట అంటే పృథ్వీభూత సంబంధమైన అహంకారం, నిర్మితమైన మంత్ర సాధన, అది ఒక గొప్ప సాధన. మంత్రమును వేలకు వేలు, లక్షలకు లక్షలు జపించుట, మాల తీసుకొని పఠనం పఠించుట. తధ్యానం, వారిని గూర్చిన సగుణ నిర్గుణ ధ్యానములు. సగుణముగా కొందరు ఎన్నుకుంటారు, నిర్గుణముగా కొందరు ఎన్నుకుంటారు. అది తధ్యానము. అంటే వారు చేసే ధ్యానమును గూర్చి, వారు ఏదైతే ధ్యానములో కూర్చుంటారో ఆ ధ్యానమును గూర్చిన సగుణ రూపము కానీ నిర్గుణము రూపముగా కానీ భావించుకొని ధ్యానమును చేస్తుతుందరు. ఇక మఖ అనగా యజ్ఞములు. ఆ యజ్ఞములకు సంబంధించినటువంటి యొక్క తంత్రములు, ఈ మొదలైన పనులన్నీ మఖ అనగా యజ్ఞములు, ఆ మంత్రములు, ఆ మొదలగు సంబంధమైనటువంటి పనులన్నీ పరమాని, ఆ గొప్పవైనవిగా మోక్షమునకు మార్గములుగా భావించి నిరతి కోరునట్టి ఆ నిరంతరము వాటి గురించి ఆలోచించుచు ప్రయత్నం చేసి మనుజా సంగమునకు ఆ మనస్సు బాగా వికసించిన లక్షణము గల వారికి బోధను తెల్పమనినా అట్టివారు పరిపూర్ణ బోధను ఉపదేశించమని కోరినచో వారులకు అట్టివారికి చూడు, అంటే ఈ సిద్ధాంతకర్త అయిన శివరామ దీక్షితులు వారు, ఈ సిద్ధాంతకర్త అయిన శివరామ దీక్షితుల వారు ఆ బోధకు అనధికారులను సూచిస్తూ శాస్త్రముల యందు వాసన గల వారికి, దేవతల యందు భ్రాంతి గల వారికి, కర్మల యందు ఆసక్తి గల వారికి, జ్ఞానమే గొప్పదను భావించువాడికి, భక్తే ముఖ్యమైనదని భావించువాడికి ఇట్లు వైరాగ్యముల యందు మోక్షమునందు అనుభవమునందు అశ్రవణ మనన నిధి ధ్యాసల యందు అద్వైత విశిష్ట అద్వైత
భ్రాంతి గల వారికి ఈ మార్గము ఉపదేశించకూడదు అంటూ శివరామ దీక్షితులు వారు నిర్దేశించి ఉన్నారు. ఈ భావమునే శ్రీమద్ భాగవత కృష్ణ దేశికేంద్ర ప్రభువులు గ్రంథకర్త గారు ఈ కందార్థమునందు తెలుపుతూ, జ్ఞాన వైరాగ్య భక్తి నది స్నానములు దేవత మంత్రపఠన ధ్యాన యోగములు ఈ మోక్షమునకు మార్గములుగా నమ్మి వాటి యందలి భ్రాంతిచే జీవించు అలక్షణము గల వారికి ఉపదేశించవలసి వచ్చినప్పుడు ఈ మార్గము సూచించరాదు అని తెలుపుతూ, తాను బోధించుట తగదు అనేటువంటి వాక్యమును ఈ కందార్థంలో కృష్ణదేశికేంద్రుల వారు వాడారు. చూడు, అటువంటి వారికి ఈ మార్గము సూచించరాదు అని తెలుపుతూ కందార్థమునందు తాను బోధించుట తగదు, ఒకవేళ అట్టి వారికి మాత్రము ఈ అంశము చెప్పకూడదు. ఎవరికి? ఈ జ్ఞాన వైరాగ్య భక్తి నది స్నానములు దేవతా పఠన మంత్ర పఠన ధ్యాన యోగములు ఇటువంటి భ్రాంతి గల వారికి ఈ మార్గము సూచించరాదు, అటువంటి వారికి చెప్పకూడదు. ఒకవేళ బోధించవలసి వస్తే తొందరపడి వారికి ఈ విషయం చెప్పగలిగితే ఏమవుతుంది? తాను నేననే భ్రాంతి. అంటే ఒకవేళ అటువంటి వారికి చెప్పవలసి వస్తే కనుక తాను నేననే భ్రాంతి అంటే ఏంటి? అంటే జీవేశ్వర ఐక్య భ్రాంతి, మత భ్రాంతులు, తలగేదలాగా పొయ్యే విధానము వారికి తెలియదు. తాను నేననే భ్రాంతి పొయ్యే విధానము వారికి తెలియదు. చెప్పితే అట్లు సూచిస్తే అభ్రాంతిరహిత విధానమునకు బదులుగా వారికి అంటే వాటి యందు అభ్రాంతి విస్తారముగా ఉండుట చేత దేని మీద? మనం చెప్పుకున్నట్టు మొదటి పై వాక్యముల మీద జ్ఞాన వైరాగ్య భక్తి నధిష్ఠానములు దేవతా మంత్ర పఠన ధ్యానములు యోగములు అని భ్రాంతి విస్తారముగా ఉండుట చేత ఈ భావము అటువంటి వారికి అతకదని సర్వభ్రాంతి రహితమే లక్ష్యముగా గల వారికి మాత్రమే ఈ మార్గము ఉపదేశించవలసి ఉన్నదని, ఈ మార్గమునకు ఈ భావము సరిపడదు గనక వారి యందు ఈ ప్రస్తావన చెయ్యకూడదు, అసలు చెప్పకూడదు, ప్రస్తావనే చెయ్యకూడదు. ఎవరికి? అనధికారులకు. ఇట్టి అధికారమును గూర్చి ఈ గ్రంథ ప్రారంభముననే మొట్టమొదటనే కృష్ణదేశికేంద్రులు వారు సభా విజ్ఞాపనలో జనులార జనన మరణములను తొలగం త్రోయజాలు లక్షణయుతమై అని అక్కడ వాడారు, శబ్దం వాడారు. లక్షణయుతమై అంటే ఆ లక్షణము, ఆ లక్షణయుడై ఉన్నటువంటి శబ్దము చేత ఆ లక్షణములు కలిగినటువంటి వాడు, సాత్విక లక్షణములు కలిగి త్రికరణ శుద్ధి కలిగి ఆ భక్తి జ్ఞానములు కలిగి ఆ త్రికరణ శుద్ధి చేత గురుమూర్తికి చతుర్విధులు సుశ్రుతలు చేసేటువంటి సాధన సంపత్తి లక్షణయుతుడు. అటువంటి లక్ష్యముగా కలిగినటువంటి వాడు. అటువంటి శబ్దము చేత ఉన్నటువంటి వానికి తెలపబడాల్సినది అవసరం ఉన్నది. ఎందుకు అంటే వాడు లక్షణయుతుడు. చక్కగా గురుమూర్తిని ఆశ్రయించి చతుర్విధ శుశ్రూషలు చేసి భక్తి జీవన విధానమునందు చక్కగా తూచా తప్పక నడుచుకుంటూ గురుమూర్తి ఆజ్ఞానుసారంగా జీవన విధానములో సాధన సంపత్తి గలవాడు నడిచేవాడికి ఈ బోధను తప్పక తెలుపబడినది అంటూ మనకు ఈ కందార్థమునందు వివరణను అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా.
జై గురుదేవ. జై గురుదేవ స్వామి. జై గురుదేవ స్వామి. జై గురుదేవ. జై గురుదేవా.